నమస్తే, నేను మధు. రైల్వే కోడూరు ఎమ్మెల్యే, జనసేనకు సంబంధించినటువంటి రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఇప్పుడు ఆయన గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే బయట వినిపిస్తున్నాయి. ఆయన ఒక స్త్రీని మోసం చేశారని కొన్ని వీడియోస్ కూడా వైరల్ అవుతున్నాయి. అసలు ఏం జరిగింది? నిజంగానే అరవ శ్రీధర్ అయితే ఒక మహిళను మోసం చేశారా, లేకపోతే ఇది ఫేకా? ఈ రోజు మనం డీటెయిల్ గా తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం మేడం. ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి జనసేన అంటేనే క్రమశిక్షణకు నిదర్శనం అని అంటారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు తన ఎమ్మెల్యేలను సైతం ప్రతి ఒక్కరిని కూడా తన కనసన్నల్లో పెట్టుకుంటారని చెప్పేసి అంటారు. కానీ ఇక్కడ జరిగింది చూస్తుంటే నిజంగానే భయానకంగా ఉంది మేడం. నిజంగానే ఆ ఎమ్మెల్యే ఒక మహిళను మోసం చేశారా? అంటే అసలు ఇక్కడ ఎవరిని మోసం చేశారు ఇంకా తేలాలండి. అంటే మనం ఎవరిని నిందించలేదు. బికాజ్ ఇప్పుడు ఈ అమ్మాయి ఎవరైతే ఉన్నారో మహిళ పేరు మనకు తెలీదు. ఆవిడ ఫేస్బుక్లో పరిచయం అయ్యారు అరవ శ్రీధర్. ఈ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళయ్యి భర్తతో విడిపోయారో ఏదో, ఒక బాబు కూడా ఉన్నారు. సో ఆ అమ్మాయి ట్రాప్ చేసి ఉండొచ్చు, అందులో సందేహం అయితే కనిపించట్లేదు మనకి. ఎందుకంటే ఇతను ఒక ఎమ్మెల్యే కాబట్టి అవకాశం. సో కానీ ఇతను ఆ అమ్మాయి వాళ్ళలో పడ్డం అనేది తప్పు. సో అందుకని ఇక్కడ మనం పూర్తిగా ఈ అమ్మాయిదే తప్పని చెప్పలేం, పూర్తిగా అతనిదే తప్పని చెప్పలేం. కానీ ఏదైనా అతను ఈ రకంగా ఆ అమ్మాయి వాళ్ళలో పడ్డారో లేదో, ఆ అమ్మాయితో స్నేహం కొనసాగించారో, ఏదైనా కూడా తప్పే కదా. ఒకటండి, మీరు క్లారిటీతో ఉండాలి ఎవరితోటైనా సరే. ఇప్పుడు ఒక అమ్మాయి మీకు పరిచయం అయింది, ఆల్రెడీ పెళ్ళయిందా లేదా కనుక్కోవాలి. పెళ్ళయ్యాక కూడా విడిపోయారా లేదా, పూర్తిగా విడాకులు తీసుకున్నారా లేదా మీకు నచ్చితే కనుక్కున్నాక మీరు అమ్మాయిని పెళ్లి చేసుకోదలుచుకుంటే ముందుకెళ్ళచ్చు, అందులో తప్పు లేదు. అప్పుడు ఎటువంటి గొడవ ఉండదు. ఇప్పుడు చూడండి, ఇక్కడ మహిళా కమిషన్ ఎంటర్ అయింది. ఆవిడ ఇవాళ ఒక ఆడియో రిలీజ్ చేశారు. ఆవిడేమంటోంది, నువ్వు నాకు చాలా అబద్ధాలు చెప్పావు, నన్ను చాలా రకాలుగా మోసం చేశావు, నాకు 5-6 సార్లు అబార్షన్స్ అయ్యాయి, నేను నీతో ఉండలేను, నేను 25 కోట్లు డిమాండ్ చేస్తాను, 20 కోట్లు ఇవాళ సాయంకాలంలోకి ఇస్తా అన్నావు నువ్వు అంటే ఇక్కడ అమ్మాయి తప్పు ఉందని మనకు అర్థమవుతుంది. అవునా కదా? అంటే అరవ శ్రీధర్ అనే అతను ఈ అమ్మాయి దగ్గరికి వెళ్ళటం అనేది తప్పు, అది కాదని అంటల్లా. కానీ ఈ అమ్మాయి ఒక పథకం ప్రకారం ఇతనితోటి కలిసిందా అనేది మనకు సందేహం. ఎందుకంటే నిన్నటి వరకు అతను లేకుండా ఉండలేను అని చెప్పింది కదా. నిన్న ఆవిడ చెప్పిన మాట అదే కదా, నేను ఉండలేను నువ్వు లేకుండా, నేను శ్రీధర్ పెళ్లి చేసుకుంటామని భర్తకు ఫోన్లో చెప్పిందని మనం విన్నాం. కాబట్టి ఈ అమ్మాయి నాటకం ఆడుతోంది అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఆ అమ్మాయి నాటకం ఆడుతుందా, లేకపోతే వెనక నుంచి ఎవరన్నా వాట్ ఎవర్, భర్త ఉన్నారా లేదు వేరే పార్టీ వాళ్ళు ఉన్నారా మనకు తెలియదండి. మీరు అవి కూడా మన పేర్లు చెప్పలేం, అలా కూడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ పరిస్థితి ఎలా ఉందంటే, జనసేనని తెలుగుదేశాన్ని ఎలా విడగొట్టాలి అనేది ఒక వైసీపీ కుట్ర చేస్తూనే ఉంది. మీరు మొన్న విజయసాయి రెడ్డి గారు కూడా అదే చెప్పారు కదా, కూటమిని విడగొట్టడం అంత సులువు కాదని. కాబట్టి అందులో భాగంగా చేశారా, ఇతను నిజంగా తెలియకుండా ఇరుక్కున్నాడా, తెలిసి ఇరుక్కున్నాడా? ఎందుకంటే రాయపాటి శిరీష్ కూడా ముందుకు వచ్చారు, మహిళా కమిషన్ ఆవిడ చైర్మన్. సో ఆవిడ ఏమంటున్నారు, నేను ఆ మహిళతోటి మాట్లాడాను, వివరాలన్నీ సేకరిస్తున్నాను, ఒకవేళ ఎవరి తప్పు అయితే వాళ్ళని శిక్షిస్తాము, ఇప్పుడు అరవ శ్రీధర్ తప్పు అయితే అరవ శ్రీధర్ని శిక్షిస్తామని చెప్పారు. ఈయన జనసేన ఆల్రెడీ ఇతన్ని పార్టీ నుంచి బహిష్కరించారు, ఇప్పుడు విచారణ కమిటీని వేస్తున్నారు. దీని మీద వారం రోజుల్లోపు ఇతన్ని వచ్చి ఆ కమిటీ ముందు నివేదిక ఇమ్మని చెప్పారు. కాబట్టి ఎవరి పనులు వాళ్ళు చేస్తున్నారండి. ఇక్కడ ఎవరు కూడా దీన్ని చూసి చూడనట్టు వదిలేయలేదు, ఎవరు ఎంకరేజ్ చేయట్లేదు, అటు పార్టీ పరంగా కావచ్చు, ఇటు మహిళా కమిషన్ కావచ్చు. కానీ ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్గా తీసుకున్నా కూడా అంటే మనిషి బుద్ధి అంతే, ఇంకా అది మగవాడి బుద్ధి అనాలేమో, అది వెళ్ళిపోతారు. ఆడవాళ్ళైనా అంతే కదా. ఇప్పుడు అసలు మీకు యాక్చువల్గా మిమ్మల్ని ఎక్కువ ఇబ్బందులకు గురి చేస్తున్నది ఫేస్బుక్, లేకపోతే ఇన్స్టాగ్రామ్ పరిచయాలు, లేకపోతే ట్విట్టర్, వాటెవర్ ఆన్లైన్ పరిచయాలు మొత్తానికి. ఇప్పుడు చూసారా, ఆన్లైన్లో మనం సైబర్ క్రైమ్లు చూస్తున్నాం, ఇప్పుడు ఆన్లైన్లో మనం ఈ రకంగా చూస్తున్నాము. కాబట్టి ఇప్పుడు అమ్మాయి ఎవరో ప్రేమగా మాట్లాడేసిందని మీరు పడిపోక్కర్లా. మీరు ఒక ఎమ్మెల్యే అంటే మీరు ప్రజాప్రతినిధి, మీరు కొంచెం విచక్షణతో ఉండాలి, లొంగిపోకూడదు, రాగద్వేషాలకు అతీతంగా ఉండడం నేర్చుకోవాలి కొద్దో గొప్ప. అంటే మీరు మనిషే, మేమేం కాదని అంటల్లా. కానీ అవతల వాళ్ళు ఎందుకు వచ్చారు ఏంటి, వీళ్ళ వెనకాల ఎవరున్నారు, కొంచెం ఎంక్వైరీ చేసుకోవాలిగా. ఇప్పుడు ఈ అమ్మాయి ఆడియోతోటి మనకి ఇవ్వకపోతే అనే చోట కట్ అయిపోయింది ఆడియో. సాయంకాలంలోపు 20 కోట్లు ఇవ్వకపోతే అంటే నీ సంగతి తేలుస్తారా, మిమ్మల్ని చంపుతారా, లేదు పంచాయతీ పెడతారా, ఇంకేం చేస్తారు,
లేదు ఫోటోలు ఏమైనా రిలీజ్ చేస్తుందా ఆవిడ, ఇవన్నీ కూడా సందేహాస్పదంగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మనకి కొంచెం ఆవిడ మీద అనుమానం వస్తుంది. నిన్నటి వరకు అరవ శ్రీధర్దే తప్పని అందరూ అనుకున్నారు. ఇప్పుడు వాళ్ళ అమ్మగారు కూడా బయటకు వచ్చి నా కొడుకు మంచివాడు, అమాయకుడు, ఆ అమ్మాయి ట్రాప్లో వేసింది అని అన్నారు. అది ప్రతి తల్లి చెప్తుంది. ఇప్పుడు ఆ తల్లే కాదు, నా కొడుకున్నా నేను అలాగే మాట్లాడతా, అది తల్లి మనసు. సో దాన్ని మనం ఎక్కువ కన్సిడర్ చేయక్కర్లేదు. కానీ ఈ ఆడియోని మాత్రం బేస్ చేసుకుని మనం ఇక్కడ మనకి సందేహంగా ఉంది. ఈ సందేహానికి జవాబు రేపటికి వస్తుందని మనం వేచి చూద్దాం. ఏదేమైనా సరే అరవ శ్రీధర్ విషయం మాత్రం ఇప్పుడు తారాస్థాయికి చేరిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక మహిళ విషయం కాబట్టి నిజంగా ఆ మహిళది తప్పుందా లేకపోతే అరవ శ్రీధర్ది తప్పుందా తెలియాలంటే మనం కొంచెం సమయం వెయిట్ చేసి చూడాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి.